ఈరోజు కడెం ప్రాజెక్టులో చేప పిల్లల్ని విడుదల చేయడం అనేది జరిగింది. మరి జిల్లా వ్యాప్తంగా 4 కోట్ల పైచీలకు మరి చేప పిల్లల్ని తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా కడెం ప్రాజెక్టులో 18 లక్షల పైచీలకు చేప పిల్లల్ని ఇవాళ రేపటికల్లా పూర్తి స్థాయిలో వదలడం అనేది జరిగింది. దాని యొక్క సైజు 1 కిలో వరకు పెరుగుతుంది. 2 రకాలు, ఒక బొచ్చ కావచ్చు, ఇంకొకటి ఏంది రవాటా బిర్యాలు కూడా. అది దాంతోపాటు ఇవన్నీ కూడా మనం ఇక్కడ వదలడం అనేది జరిగింది. కాబట్టి మత్స్యకారులను కోరుకునేది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు కావచ్చు, అదేవిధంగా మంత్రి గారు కావచ్చు, వాళ్ళందరూ కూడా రాష్ట్రంలో ఉన్న మత్స్యశాఖకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి ఉపాధిని కల్పించాలి. దీని మీద ఆధారపడితే జీవిస్తున్న కుటుంబాలన్నీ కూడా బాగుండాలి, ఆర్థికంగా బలోపేతం కావాలనే ఆలోచనతో మరి ప్రత్యేకించి మరి మన ముంగంటే చూస్తున్నాం. ఫిషరీస్ కోసం వాళ్ళ కోసం ప్రత్యేకించి వాహనాలను ఏర్పాటు చేసుకొని మరి చేపలు అమ్మే కార్యక్రమం కావచ్చు. దాంతోపాటు మహిళా సంఘాల ద్వారా కొంత ఎండు చేపల్ని మరి పచ్చళ్ళ రూపంలో చేసి అదొక రకమైన ఉపాధి కల్పించడం. అదేవిధంగా వీళ్ళకి ఇంకా కావాల్సిన ఏమైనా సరే అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయం మీ అందరికీ తెలియజేసేది ఒకటే, మత్స్యకారులందరూ కూడా మీ యొక్క ఏదైతే సొసైటీలో ఉన్నాయో ఆ సొసైటీని మరీ బలోపేతంగా చేయండి. ఆర్థికంగా మీ కుటుంబాలు బాగుపడడానికి మీకు రాష్ట్ర ప్రభుత్వం పక్షాన్ని ఇంకేమీ కావాలన్నా మీరు కూడా నా నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మత్స్యకారులందరినీ విజ్ఞప్తి చేసేది ఒకటే, లిఖితపూర్వకంగా ఏమైనా రాసి ఇచ్చినప్పుడు దానికి ఏ రకమైన పరిష్కారం చూపాలా చూపే బాధ్యత మాది. కాబట్టి మత్స్యకారులందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, మీ ఏదైతే వృత్తిని నమ్ముకొని మీ యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నారో ఆ వృత్తిని మీరు ఎట్టి పరిస్థితిలో మర్చిపోకూడదు. అదేవిధంగా ఒకవైపు వృత్తిని చేస్తూ మరోవైపు మీ పిల్లల్ని కూడా ఉన్నత చదువులు చదివించేటట్టు మీ వంతుగా అందరూ కూడా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మాకు ఇలాంటి ఉపాధి లేదు, బీదరికం పేదరికం అని చాలామంది మన పిల్లల్ని చదివించుకోకుండా ఏమైనా అడిగితే మాకు ఆర్థికమైన సమస్యలని చెప్తారు. అదంతా రీజన్ కాదు. ఈరోజు రాష్ట్రంలో మంచి కళాశాలలు ఉన్నాయి, మంచి పాఠశాలలు ఉన్నాయి, యూనివర్సిటీని ఆధునీకరణ చేస్తున్నాం. కాబట్టి నేను మత్స్యకారుల పిల్లలు ఎవరు కూడా మేము పేదవాళ్ళం బీదవాళ్ళం అని కాకుండా మేము కూడా ముందుదనంగా బతుకుతున్నాం, సమాజంలో మేము కూడా అన్ని రకాలుగా బాగున్నామనే ఆలోచన మీకు రావాలని తెలియజేస్తూ ప్రత్యేకించి ఈరోజు ఏదైతే ఈ కార్యక్రమానికి ఎంఆర్ఓ గారు కావచ్చు, ఏడీ గారు కావచ్చు, అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించిన డిఈ గారు కావచ్చు, మిగతా ప్రజాప్రతినిధులు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అయ్యారు. ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నూతన సంవత్సరం అయితే సంక్రాంతి శుభాకాంక్షలకు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు.